భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. 3 రోజుల పర్యటన నిమిత్తం రష్యాకు వెళ్లిన రాజ్నాథ్ సింగ్కు అక్కడి భారత రాయబారి వెంకటేష్ కుమార్, రష్యా రక్షణ శాఖ సహాయక మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ నుండి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలోనే రాజ్నాథ్ సింగ్కు పుతిన్కు మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుతిన్తో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్ రష్యా మధ్య సంబంధాలు ఎత్తైన శిఖరం కంటే ఎత్తైనవి, లోతైన సముద్రం కంటే లోతైనవి అని అన్నారు. ఈ రెండు దేశాల మధ్య స్నేహ బంధాలు ఎంత బలమైనవో చెప్పడానికి ఉదాహరణగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మిలిటరీ కోఆపరేషన్ పైన జరిగిన ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ 21వ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలోసోవ్ కూడా ఈ భేటీలో ఉన్నారు. ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలతో మరిన్ని సానుకూల ఫలితాలు సాధించుకోవచ్చని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. భారత రష్యా మధ్య స్నేహభావం ఎన్నో ఏళ్లదని, ఆ స్నేహం భవిష్యత్తులోనూ అలాగే కొనసాగిస్తామని రాజ్నాథ్ సింగ్ పుతిన్తో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తరపున పుతిన్కు రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు చెప్పారు. సరిగ్గా 5 నెలల క్రితమే ప్రధాని మోదీ రష్యాలో పుతిన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్టోబర్ నెలలోనూ బ్రిక్స్ దేశాల సదస్సు కోసం ప్రధాని మోదీ మరోసారి రష్యాలో పర్యటించారు. ఇక వచ్చే ఏడాది భారత్లో జరగనున్న వార్షిక సదస్సు చర్చల కోసం పుతిన్ కూడా భారత్లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య జరగనున్న అగ్రనేతల వరుస పర్యటనలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా సమావేశంపైన రాజ్నాథ్ సింగ్ ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్లో పుతిన్తో భేటీ అవ్వడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. నేలపై నుండి నింగిలోకి లక్ష్యాలను ఎక్కుపెట్టే S-400 ట్రయాంప్ మిసైల్ను రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తోంది. వీటికి సంబంధించి మరో 2 యూనిట్లు ఇంకా రావాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఆ 2 యూనిట్లు కూడా సరఫరా చేయాల్సిందిగా రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలోసోవ్ను రాజ్నాథ్ సింగ్ కోరారు. 2007లో రష్యా తొలిసారిగా S-40 ట్రయాంప్ సర్ఫేస్ టు ఎయిర్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ ను ప్రవేశపెట్టింది. ఆకాశంలో శత్రువుల కదలికలు 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే వాటిని పసిగట్టి కూల్చగల శక్తి సామర్థ్యాలు ఈ మిసైల్స్ సొంతం. 2018లో రష్యాలో భారత్ $5.4 మిలియన్ విలువైన ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగంగానే ఇప్పుడే 3 S-400 ట్రయాంప్ మిసైల్ సిస్టమ్స్ ను రష్యా భారత్ కు పంపించింది. భారత్ ఈ మిసైల్స్ సిస్టమ్ ను పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మోహరించింది.